స్థానిక శాసనసభ్యులు వెంకట్రావు గారు వీళ్ళు పెట్టేది మంచి ఉద్దేశంతోనే పెడతారు, వాళ్ళని తప్పు చేయాలనే ఉద్దేశం కాదు. కానీ ఆ ఉండేది ఎప్పుడో 24 hours 36 hours స్పెషల్ ఫోకస్ పెట్టండి. లాస్ట్ టైం నా నోటీస్ కింద వచ్చింది, అందుకే స్పెషల్ గా అండర్లైన్ చేసి చెప్తాను. ఇది మొత్తం ఉండేసి పోలీసులు వాళ్ళకి నచ్చిన వాళ్ళు పంపించుకునే కార్యక్రమంలో ఉన్నారు. అట్లా కాకుండా అండర్ కంట్రోల్ పెట్టుకోండి కలెక్టర్ గారు. కామన్ దానికి సంబంధించింది ప్రాపర్ గా ముందే రిజిస్ట్రేషన్ ఉండాలి మీ దగ్గర. ఎస్పీ గారు అది మీరు ప్రీవియస్ మెయింటైన్ చేస్తున్నారో లేదో తెలియదు. మళ్ళా మొత్తం ఇక్కడ ఆల్మోస్ట్ లాస్ట్ మంత్ మేళా కండక్ట్ చేసి 200 మెంబర్స్కి రిజిస్ట్రేషన్ అండ్ లైసెన్సెస్ ఇచ్చాం. అండ్ ఈ మంత్ 17th ఒక ఫాస్ట్ ట్రాక్ ట్రైనింగ్ ఒకటి కండక్ట్ చేస్తున్నాం సార్. అందులో 200 మెంబర్స్ని ఇంక్లూడ్ చేస్తున్నాం సార్. దాంట్లో 63 మెంబర్స్ సార్ మాకు స్టేట్ ఫుడ్ ల్యాబ్ ఉంది సార్. లాస్ట్ మంత్ మొన్న 25th శాంపుల్స్ అన్ని పంపించాం సార్. ఆ టైంకి పవర్ బాటము ఇతరత్ర లేకుండా ముందే అన్ని చెక్ చేసుకో. అవసరమైతే వేరే ట్రాన్స్ఫార్మర్ కావాలన్నా కూడా స్పేర్ మొబైల్ ట్రాన్స్ఫార్మర్ కూడా మూవ్ చేసుకోండి, ప్రాపర్ చూసుకోండి పవర్. అదేవిధంగా టెంపుల్ కూడా డెకరేషన్ టెంపుల్ ఏజెన్సీలు ఫైనల్ చేసి ఎన్ని రోజుల్లో ప్యాచ్ వర్క్ అంతా కంప్లీట్ చేస్తాం. పార్ట్స్ వర్క్స్ అన్ని 1వ తారీఖు నేను మళ్ళీ పర్సనల్ విజిట్ చేస్తాను. వెహికల్ కూడా మూవ్మెంట్ ఉండేటట్టు లేదు. నీ ఫుల్ టీమ్ దాని మీద పెట్టి ఎక్కడ పార్ట్ వర్క్స్ ఏ రోడ్డుకి భద్రాచలం 360 degrees లో ఉండే అప్రోచ్ రోడ్లు అన్ని R&B వాటిని ప్రాపర్ గా ఇంటాక్ట్ పెట్టుకో. టోటల్ ప్యాచ్ వర్క్ అంతా కంప్లీట్ చేయి. మిగతా ఇంటర్నల్ గా స్టేడియంలో ఉండేదంతా ఏదైతే రొటీన్ జరిగే దాని గురించి నాకు పెద్దగా అక్కర్లేదు. అవుట్ సైడ్ మటుకు ఐ విల్ అబ్జర్వ్, క్లీన్ అబ్జర్వ్. ఈసారి నేను వచ్చానప్పుడు అటు అక్కడికే మిమ్మల్ని పిలిపించి అక్కడే వాల్చుదాం అనుకున్నాను. రోడ్డు అస్సలు బాగా ప్యాచ్ వర్క్ అని చేసుకోండి. ఆర్టీసీ రాలే అందరూ కూడా స్టేజ్ మీదకి వెళ్ళేది ఒకటి ఇష్యూ జరుగుతుంది సార్. సో టెంపుల్ యోగానికి రిక్వెస్ట్ ఏంటంటే సార్, తలంబరాలు ఆల్రెడీ మనము కౌంటర్ పెట్టినాం కాబట్టి ఆ మైక్లో లాస్ట్ టైం కూడా అనౌన్స్ చేయడం వల్ల అందరూ కూడా అదే ప్లేస్కి పోవడం జరిగింది. అక్కడ స్టాంపేడ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది సార్. అదొకటి సార్. ఇంకొకటి కూడా లాస్ట్ టైం కూడా మేము అబ్జర్వ్ చేసింది సార్, మినిస్టర్ గారు అదేవిధంగా సీఎం గారు వచ్చే టైంలో మనకు ఈ లేన్స్ అన్ని కూడా చాలా నేరో లేన్స్ సార్. ప్రతి ఒక్కరు కూడా బై వాక్ వస్తూ ఉంటారు కాబట్టి ఈసారి ఆల్టర్నేట్ రోడ్ కూడా ట్రై చేస్తున్నాం సార్. అదొకసారి ఐఎస్ఎఫ్ వాళ్ళ టీం వచ్చిన తర్వాత సీఎం గారిని కాల్ దాంట్లో రీమార్క్స్ అవుతా లేదా అని చూసినాక ఒకసారి కాల్ చేసుకుంటాం సార్. మిగతాది పార్కింగ్ ప్లేసెస్ కావచ్చు, మిగతా డిపార్ట్మెంట్లతో కోఆర్డినేషన్ కూడా వీఆర్ ఫుల్ డూయింగ్. థ్యాంక్ యూ సార్. సో గుడ్ ఈవినింగ్ సార్. పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి సైడ్ సార్ ఇప్పటివరకు అంటే లాస్ట్ టైం చిన్న కోఆర్డినేషన్ ప్రాబ్లమ్ వచ్చింది సార్. సో ఈసారి ఒక 2 days బిఫోర్ ఎవరెవరు ఉన్నారు అసలు ఇన్ఛార్జ్ మాకు నేమ్స్ ఇస్తే సార్ వీ విల్ ప్లాన్ అకార్డింగ్లీ. అండ్ సార్ మన జిల్లాలో ఉన్న 4 ల్యాబ్ పర్సన్స్ కూడా 3 days ఎంగేజ్ చేస్తాం సార్. ఈ సెక్టార్లో మన ఏఈ ఆర్డబ్ల్యూఎస్ ఇన్ఛార్జ్గా పెడతాం సార్. ఇప్పుడు ఒక చిన్న మనం వాటర్ ప్యాక్ పంచాయతీ ఏది ఐఎన్పిఆర్ నువ్వేనా? ఏంది మైక్ ఏంది? ఎవరు పెట్టుకుంది? ఎవరు ఆర్డబ్ల్యూఎస్ సామాన్య భక్తులు మనం దృష్టిలో పెట్టుకొని మన గోదావరి గుంట మనం సుమారు 4 లక్షల స్క్వేర్ మీటర్స్ లో మనం స్టేడియంలో సార్ గోదావరి ఒడ్డు అంటే ప్రీవియస్ కూడా మనం 4 లక్షల స్క్వేర్ ఫీట్ వేస్తున్నామా? ప్రీవియస్ కూడా గార్డెన్ కింద భాగంలో తర్వాత మనకి ఎక్కడెక్కడైతే స్పేస్ ఉందో ఆ స్పేస్ అవి కూడా వచ్చిన భక్తులందరూ ఏర్పాటు కూడా చేయడం జరిగింది సార్. మరి ముఖ్యంగా ఈ సెక్టార్స్ లో కూడా మనకి ఆర్డబ్ల్యూఎస్ నుంచి వాటర్ ప్యాకెట్ తర్వాత మజిక్ ప్యాకెట్ కూడా మనం ఇక్కడ స్వచ్ఛత. సో ఇక్కడ 13 డిపార్ట్మెంట్లకు సంబంధించింది ఒక లిస్ట్ ఇచ్చారు. వాళ్ళందరూ కూడా డ్యూటీ చేసుకొని వాళ్ళందరూ కూడా కంటిన్యూగా మనకి వాటర్ మంచిగా సప్లై చేయడం జరుగుతుంది. ఇప్పుడు ఈ సిఎస్ఆర్ ఫండ్స్ ఇక్కడ ఇస్తారు. ఐటీసీ నుంచి మనకి 1 lakh వరకు
బేసిక్ ప్యాకెట్స్ ఇచ్చారు సార్ బిఫోర్ లాస్ట్ ఇయర్. తర్వాత మనకి సిగరేట్ నుంచి కూడా మెట్రాలజీ, సమాచార శాఖ, పౌర సరఫరాల శాఖ, మత్స్య శాఖ, దీనికి సంబంధించి ఇంకా మీకు ఏమైనా డౌట్లు ఉన్నాయంటే రెగ్యులర్ ప్రాక్టీస్ కాకుండా ఎడిషనల్ గా మీరేమన్నా అడగాల్సిందిగా అంటే పర్మిషన్స్ ఏమైనా కావాలన్నా క్లారిఫై చేసుకోవాల్సిందన్నా ఇతరత్ర ఏదైనా ఉంటే అందరూ రొటీన్ గా చెప్పాల్సి. సో ఈ శానిటైజేషన్ సంబంధించి కానీ ఇతరత్ర నీట్ గా భద్రాచలం ఆ రోజు నీట్ గా ఉండే డ్రింకింగ్ వాటర్ కానీ ఇతరత్ర ఏ వ్యవస్థ ఉందో మీరు మిగతా కోఆర్డినేషన్ డిపార్ట్మెంట్స్ కోఆర్డినేట్ చేసుకోండి. ఆర్డబ్ల్యూఎస్ మనం వాటర్ ప్యాక్ మంచిది ఏది ఐడెంటిఫైఆర్ నువ్వేనా ఏంది మైకేన్ ఎవరు పెట్టుకుంది ఎవరు ఆర్డబ్ల్యూఎస్ఈ సార్ మన జిల్లాలో ఉన్న 4 ల్యాబ్ పర్సన్స్ కూడా 3 days ఎంగేజ్ చేస్తాం సార్. ఈ సెక్టర్ లో మన ఏఈ ఆర్డబ్ల్యూఎస్ ఇన్ఛార్జ్ గా పెడతాం సార్. ఇప్పుడు ఒక చిన్న దేవాలయ ఈఓ గారు, ఉన్నత అధికారులు, మీడియా మిత్రులు అందరికీ ప్రతి సంవత్సరం ఈ కళ్యాణం అనేది రంగరంగ వైభవంగా ఈ సీతారామచంద్ర వారి కళ్యాణాన్ని భద్రాచలానికి ఒక పేటెంట్ ఉంది. ప్రతి సంవత్సరం చాలా పవిత్రంగా అద్భుతంగా చేసుకుంటున్నాం. ఈ సంవత్సరం కూడా ఎక్కడ చిన్న పొరపాట్లు కూడా జరగకుండా ఉండే విధంగా అధికారులందరూ అనుభవించిన ఇక్కడ ఉన్నారు కాబట్టి నేను డీటెయిల్ చెప్తూ కూడా పోవడం లేదు. గతంలో అనేక పర్యాయాలు ఇక్కడ చేసిన అధికారులు ఉన్నారు. దాన్ని దృష్టిలో పెట్టుకొని మైన్యూట్ గా ప్రతి అధికారి పోవాలి. ఎవరో కలెక్టర్ గారు కూడా ప్రీవియస్ ఉన్న వీడియోస్ ఒకసారి నేను చూసుకోండి. కళ్యాణం అయిన తర్వాత లాస్ట్ టైం అనుకున్నప్పుడు శ్రీపేష్ గారు, నేను, మిగతా మంత్రులు అక్కడ ఉన్న సుప్రీంకోర్టు జడ్జిలు, హైకోర్టు జడ్జిలు కొంచెం ఇబ్బంది పడ్డారు. కరెక్ట్ గా ఐడెంటిఫికేషన్ ఉండాలి. ఐడెంటిఫికేషన్ తో పాటు మన ఎండోమెంట్ వాళ్ళు, సమ్ ఆఫీసర్స్ వాళ్ళు ఉంటారు. ప్రాపర్ గా మనం రిసీవింగ్ కానీ ఎగ్జిటింగ్ కానీ ప్రాపర్ గా హ్యాండిల్ చేయాలి. 1 or 2 జడ్జెస్ మా కళ్ళ మధ్య కొంచెం అనీజీగా ఫీల్ అయ్యారు. మళ్ళీ రిపీట్ కాకుండా చూడండి. అదే రకంగా గోదావరి నదిలో ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కి సంబంధించిన దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఇందాక ఎమ్మెల్యే గారు చెప్పిన కూడా ప్రాపర్ గా దాన్ని మళ్ళీ రిపీట్ కాకుండా చూడండి. రాములు వారు అంటే ఖమ్మం జిల్లాకే రాములు వారి గారు, ఒక తెలంగాణ రాష్ట్రానికే రాములు వారి గారు, అందరి భక్తులకి రాములు వారే. కాకుండా మన వివిఐపి అన్నప్పుడు వివిఐపికి అందరినీ అక్కడ చూడండి. చూసి వీలైనంత వివిఐపిని మినిమైజ్ చేయగలిగితే బెటర్. వివిఐపిని ఇంక్రీజ్ చేసుకోకుండా మినిమైజ్ చేయగలిగితే దెన్ మీ కంట్రోల్లో లా అండ్ ఆర్డర్ కానీ భక్తులకు సౌకర్యార్థం కానీ మనం చేసే వసతులు ఇవ్వగలుగుతాం. దాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రాపర్ గా చేసి డెఫినెట్ గా బిఫోర్ దట్ 27th లోపు మనం ఒకసారి నేను couple of hours స్పెండ్ చేసేటట్టు మళ్ళీ టైం తీసుకొని డెఫినెట్ గా ఇక్కడ రావడం జరుగుతుంది. రోడ్లు సెంటర్నాలు ఉన్న రోడ్లు కానీ డ్రైనేజ్ వ్యవస్థను కానీ ఈ టీం చేసే కార్యక్రమంలో కూడా ఇప్పటి నుంచే ఫుల్ ఫ్లెడ్జ్ లో లోకల్ మున్సిపాలిటీ డెవలప్మెంట్ వస్తుందో గ్రామ పంచాయతీ ట్రైనింగ్ కార్యక్రమం కూడా ప్రాపర్ చేయండి. నెక్స్ట్ టైం వచ్చినప్పుడు టెంపుల్ డెవలప్మెంట్ కి సంబంధించిన ప్లాన్ కూడా ప్రిపేర్ చేస్తారు. దాన్ని మళ్ళీ ఒకసారి ఫైనలైజేషన్ చేసి నేను ముఖ్యమంత్రి గారు లోకల్ మిగిలిన మంత్రులతో షేర్ చేసుకొని దాని మీద కూడా విధి విధానాలు ఎంత అనేది డెఫినెట్ గా చేసుకుంటాం జరుగుతుంది. ఆర్టీసీకి సంబంధించి నేను కారెక్కిన తర్వాత ఉన్న ఎంపీతో మాట్లాడి తప్పకుండా వెహికల్స్ పర్ఫెక్ట్ గా వాటి బెస్ట్ ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ పెట్టుకొని వెహికల్స్ అన్ని కూడా ఆర్టీసీలో ప్రజలకు సౌకర్యార్థం లోపలగా యాక్ట్ చేసే విధంగా కలెక్టర్ గారు కన్సల్ట్ ఆఫీసర్స్ దాని మీద ఫోకస్ చేయాలని కూడా చెప్తారు. చివరిగా అధికారులందరూ అనుభవజ్ఞులు. ఇందాక స్థానిక శాసనసభ్యులు చెప్పినట్లు అనేక పర్యాయాలు ఈ కళ్యాణంలో మీరు పాల్పంచుకున్న వాళ్ళు గతంలో కంటే మెరుగైన సేవలు భక్తులకు ఇచ్చే విధంగా మీ శాఖలలో పాత్ర పోషించాలని నా పక్షాన రాష్ట్ర ప్రభుత్వ పక్షాన మరొకసారి మీ అందరినీ సెలవు తీసుకుంటాను.